గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నా స్లో అండ్ పీస్ఫుల్ మార్నింగ్లో డే 2 స్టార్ట్ చేసేసాను. పొద్దున్నే లేచేసి ఫ్రెష్ అయిపోయేసి మా ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నానండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడాలి, చాలా బాగుంటారండి. ఇక్కడ చూసి మీరు ఏది అనుకున్నా అలాగే జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, హెల్దీగా అయితే నా డేని స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అయితే మనకు దర్శనం చేసుకుని వెంటనే గుర్తొచ్చేది ఏంటి? ప్రసాదం. నాకైతే 2 రకాల ప్రసాదం ఇచ్చేసారంటే నాకు ఎంత సంతోషమో. దాంతోపాటు అడిషనల్గా మీరు చూసారంటే చూసారా, నాకు బటర్ మిల్క్ ఇచ్చారండి పొద్దున్నే. ఈ సమ్మర్కి ఆ బటర్ మిల్క్ తాగుతుంటే ఎంత హ్యాపీనెస్ కదా. ఇంకొక జాక్పాట్ అయితే కొట్టేశానండి ఆ రోజు. ఏంటంటారా, ఆ రోజు టెంపుల్లో ఉత్సవాలంటండి. ఏంటి అని ఇంత క్యూ ఉన్నారని వెళ్ళి చూస్తే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా క్యాటరింగ్ ఫుడ్. మనం ఆగుతామా? క్యాటరింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా గబగబా వెళ్ళి లైన్లో నిలబడుకొని ఒక ప్లేట్ అయితే తీసుకొని అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. మీరు నమ్మరు, ఐటమ్స్ అయితే అద్దిరిపోయాయి అంతే. అందులో వడ, ఇడ్లీ, షేవిగే బాత్, పొంగల్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. నాకైతే ఎంత సంతోషంగా ఉన్నిందో. ఎవ్రీడే ఇలాగే ప్రొవైడ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మనం అందరం రోజు టెంపుల్కి వెళ్తాము. అలాగే నాకు లాస్ట్లో అయితే ఇంకా ఇడియాప్పం, దానికి పాయసం అయితే ఇచ్చారు. ఫైనల్ టచ్ ఇంకొకటి ఏంటంటారా, దాని తర్వాత ఫిల్టర్ కాఫీ ఇచ్చారండి. అదైతే తాగిన వెంటనే నాకు మైమర్చిపోయాను నేను. సో ఇన్ని రకాలుగా ఫుడ్ పెట్టి ఇంత బాగా ఇస్తే మళ్ళీ మళ్ళీ టెంపుల్కి వెళ్ళకుండా ఉంటామా? మీరైతే ఎంతమంది టెంపుల్కి వెళ్తారు? ఎలా స్టార్ట్ చేశారు? మీరైతే ఎలా మార్నింగ్ ఎలా ఏం తీసుకుంటారు అనేవి నాకు కింద కామెంట్ చేయండి. కమెంట్లో మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని కమెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జయంతి పింగాణి తెలుగు.